అట్టి రీతిగా ఈ రోజున ఈ కరుణపురంలో ఈ ఒలి బైబిల్ హౌస్ అనేది ప్రారంభింపబడడం అనేది చాలా గొప్ప విషయం. మోజేస్ గారు మనమంతా సేవ చేస్తూ గాస్పల్ ప్రకటన చేస్తూ మనము చేసే దానికంటే ఇది ఆధ్యాత్మికంగా ఈ గ్రంథాలయంలో ఉన్న బుక్కులను చదవడము, రక్షణ పొందడము, మారుమనసు పొందడము, ఒప్పుకోవడము, బ్యాప్తిజం పొందడము, ఆ తదుపరి పరలోకము వెళ్ళడం అనేది ఇది బుక్కుల ద్వారానే సాధ్యమవుతుంది, మరి ముఖ్యంగా బైబిల్ ద్వారా. అలాగే ప్రియమైన సహోదరులారా, మరొక మాట చెప్పి నేను ముగింపులోనికి వెళ్తాను. అలెగ్జాండ్రియా ప్రాంతంలో అపోల్లో అనే వ్యక్తి అక్కడ ఉన్న బైబిల్ హౌస్లో అనేకమైన బుక్స్ చదివారు. ఆనాడు యూదులు ఉన్నారు, ఇతరతర గ్రీసు దేశస్తులు ఉన్నారు, వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖ్యంగా యోహాను బ్యాప్టిజం గురించి బాగా బోధించాడండి. చూడండి, వాస్తవానికి ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి, ఆయనకి ఎలా తెలిసింది అంటే అక్కడ ఒక బైబిల్ హౌస్ ఉన్నది. అక్కడ దాదాపుగా ఆ బైబిల్ హౌస్లో 70,000 పుస్తకాలు ఉన్నాయండి. అక్కడ ఒక సమయంలో అయిపోయింది. ఒక సమయంలో ఏమవుతుందంటే ఆ ప్రాంతానికి ఆ గ్రంథాలయము అనేది, ఆ బైబిల్ హౌస్ అనేది కాలిపోయిందండి. కాలిపోయినప్పుడు చాలా మట్టుకు అక్కడ దేవుని వాక్యం అనేది చాలా ప్రచురం కాలేదు. అయినా కానీ అక్కడ ఆ అలెగ్జాండ్రియా ప్రాంతంలో యూదులు ఉన్నారు కనుక, వారు ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వారు కనుక ఆ వాక్యం అనేది ఇంకా కనుమరుగు కాకుండా మరలా పునరుద్ధరణగా వారు ఏం చేశారంటే మళ్ళీ కొన్ని పుస్తకాలను, గ్రంథాలను రాయడము మొదలుపెట్టారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మోజేస్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు గ్రంథాలయం అనేది ఇలా మనము ఈరోజు ఓపెనింగ్కి వచ్చామంటే చాలా గొప్ప భాగ్యమని మనము అనుకోవాలి. అదేవిధంగా మన ప్రచారం ద్వారా కాకుండా బుక్కులు చదవడం ద్వారా చాలామంది మారు మనసు పొంది దేవుని తెలుసుకునే అవకాశం ఉన్నది. కనుక ఈ యొక్క సమయం ఇచ్చిన సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ ముఖ్యంగా వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్ గారు. ఒక గొప్ప విద్యావేత్తను జ్ఞాపకం చేసినందుకు. అపోల్లో లేఖనాలలో ప్రావీణ్యం కలిగినటువంటి వాడు. అపోస్తలుడైన పౌలు కూడా ధర్మశాస్త్రం అంతటిని అవపాసన పట్టినటువంటి వాడు. కనుక బైబిల్ను చదవడము, బైబిల్కు సంబంధించిన పుస్తకాలు చదవడం అనేది పరిచర్యలో ఎంతగా ఉపయోగపడుతుందని మనం ఒక్కొక్కరి ద్వారా వింటున్నాము. కనుక దీని ప్రాధాన్యతను గుర్తించుదాము, మనం సహకరించుదాము.